నేను ఇప్పుడు కలెక్టర్కు ఎస్పీకి మళ్ళీ ఇక్కడ నుంచి ధృవ హాస్పిటల్ నుంచి కూడా మాట్లాడాను. మంత్రి గారితో మాట్లాడదామని ప్రయత్నం చేస్తే వారు లైన్లోకి రాలేదు. నేను మళ్ళీ మంత్రి గారికి కూడా ప్రయత్నం చేసి మంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి వీరందరికీ కూడా మంచి వైద్యం అందించే విధంగా చూస్తాం. కంపెనీ దగ్గర అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ అంటున్నారట, మీ వాళ్ళు డ్యూటీకే రాలేదు, ఇవాళ మీ వాళ్ళు అటెండెన్స్ ఇస్తూ మీ వాళ్ళ పేరు లేదు అని ఎలగొట్టున్నారు. మరి ఎటు పోతారు? ఫోన్ నెంబర్లు పనిచేయట్లేదు. ఉదయాన్నే కంపెనీకి పోతామని వచ్చారు, కంపెనీ గేట్ దగ్గరికి వెళ్తేనేమో డ్యూటీకే రాలేదు, ఇక్కడ లేరు అని చెప్తున్నారు. ఇలాంటి బాధ్యతారహిత్యమైన చర్యలు మంచివి కావు. బాధ్యతతో వ్యవహరించండి. వాళ్ళని ఐడెంటిఫై చేసి వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత ఇటువంటి సమయంలో ప్రభుత్వం మీద ఉంది. 150 మంది పనిచేస్తున్నారు. 150 మందిలో 26 మంది ఆసుపత్రుల్లో ఉన్నారు, 8 మంది చనిపోయారు. 26, 8, 34, ఇంకొక 20-30 మంది బయటకు పరిగెత్తుకొని వచ్చారంటున్నారు. ఇంకొక 50-60 మంది పరిస్థితి ఏంటి అర్థం కావడం లేదు. మరి ఆ 50-60 మంది ఆ శిథిలాల కింద ఉన్నారా, గాయపడి ఉన్నారా, వారు సజీవంగా ఉన్నారా, మరణించారా, ఎంతమంది మరణించారు అనేటువంటిది అధికారులు చెప్పాలి. అక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పనిచేస్తూ ఉన్నాయి. 4 అంతస్తుల భవనం పూర్తిగా కుప్పకూలిపోయింది. మరి దాని కింద ఎవరెవరు ఉన్నారు అనేది తెలియట్లేదు. ఒకటి ఆఫీస్ బ్లాక్ కూడా కూలిపోయింది. మరి ఆఫీస్ బ్లాక్లో ఏం జరిగింది, బాయిలర్ పరిసర ప్రాంతాల్లో ఏం జరిగింది అనేటువంటి వివరాలు తెలవాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తంగా అక్కడ ప్రభుత్వం మాత్రం పూర్తిగా బాధ్యత రహితంగా కంప్లీట్ కోఆర్డినేషన్ లేదు, మిస్సింగ్ ఆఫ్ ద కోఆర్డినేషన్. అక్కడికి వచ్చిన బాధితుల్ని పలకరించే వాళ్ళు కానీ, మంచినీళ్ళు అందించే వాళ్ళు కానీ, ఏమైంది, హాస్పిటల్లో ఉన్నారా, లోపల ఉన్నారా, చనిపోయారా, వివరాలు కూడా చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఇది చాలా చాలా బాధాకరం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. వీళ్ళందరినీ కూడా ఉన్నతమైనటువంటి ఆసుపత్రికి పంపించి మంచి వైద్యాన్ని అందించి వీళ్ళ ప్రాణాలు కాపాడాలి. ఇప్పటికీ ఆలస్యమైంది, 5 గంటలైనా కూడా దెర్ ఇస్ నో రెస్పాన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఇప్పటిదాకా ఒక మంత్రి కానీ ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి ఇక్కడికి వచ్చి వాళ్ళని చూసిన పరిస్థితి కూడా లేదు. మేము వచ్చి చూస్తే పరిస్థితి చాలా హృదయ విదారకంగా ఉంది. వాళ్ళని చూస్తూ ఉంటే అసలు కొంచెం కొట్టుమిట్టాడుతున్నటువంటి, చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో గవర్నమెంట్ షుడ్ యాక్ట్ ఇమీడియట్లీ అండ్ సేవ్ దేర్ లైఫ్స్. ఇలాంటి చిల్లర రాజకీయాలకు మాలిపోవాలి. పొద్దున 11 గంటలు నేను వచ్చి ఉన్నాను, 4 గంటల వరకు మీరే సాక్షి అందరూ. ఆ తర్వాత హాస్పిటల్ ధృవ హాస్పిటల్ సందర్శిస్తుంది, ఆ తర్వాత ప్రణామ్ హాస్పిటల్ సందర్శిస్తుంది, మళ్ళీ తిరిగి వచ్చి మన సంఘటన స్థలానికి వచ్చి మరి 3 గంటలకు కూర్చున్నాం. 4 సుమారు 8:30 9 గంటలకు కూర్చున్నాను. టైం ఎంత 10:10. మా బాధ్యత మాకు తెలుసు, మా కమిట్మెంట్ మాకు తెలుసు. రేపొద్దున ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, రేపు హాస్పిటల్ సందర్శిస్తున్నారు, ఆ సైట్కి వస్తున్నారు, సంఘటన స్థలానికి వస్తున్నారు. మంచి కంపల్సరీ పట్టుదలతో వస్తున్నారు, కమిట్మెంట్ అవుతున్నారు. ఆల్ దిస్ సెటిల్ పాలిటిక్స్, ఇచ్చింగ్ పాలిటిక్స్, సచిన్ గ్రేవ్ ఇన్సిడెంట్ అని ఇట్స్ అన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్.